హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు ఏంటంటే వీడియోలో స్పెషల్ ఏమిటంటే నేను చికెన్ చేస్తున్నాను. చికెన్ రోస్ట్. ముందుగా నేను 2 కిలో తీసుకున్నా. 2 కిలో చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా మొత్తం అట్లా కొంచెంసేపు అట్లా కలిపేసి మళ్ళీ కడుక్కోవాలి. అట్లా 2-3 సార్లు నీళ్ళు పోసి మంచినీళ్ళు పోసి కడుక్కోవాలి. ఎప్పుడైనా చికెన్లో మనం కడిగినప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ కూడా వేసి కడిగితే దానిలో అంత నీసు వాసన ఉండదు. ఆ నీసు వాసన అన్నీ పోతుంది. ఇట్లే 3-4 సార్లు మంచినీళ్ళు వేసి కడుక్కోవాలి బాగా శుద్ధంగా. అప్పుడే ఆ వాసన అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా కడుక్కుంటేనే నీళ్ళు ఎంత బాగా శుద్ధంగా వచ్చిన దాకా కడుక్కుంటేనే మొత్తం అట్లా కడిగేసేయాలి. ఇంకొకసారి ఇప్పుడే 3 సార్లు కడిగేసిన, 4వ సార్లు కడిగి పక్కన పెట్టేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. దంచుకుంటున్నాను. కొద్దిగా అల్లము వెల్లుల్లి తీసుకొని అట్లా దంచేసుకోవాలి. నేను మిక్సీ పట్టలేదు, దంచుతున్నాను. దంచి అది కూడా పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ తీసుకున్నాను. అది కూడా సన్నగా తరుగుకోవాలి. ఆ ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి నేను 2 ఉల్లిగడ్డ తీసుకున్నా. అట్లా అది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాకాయ కూడా ఒక 2 నుంచి 3 టమాటాకాయ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సన్నగా తరుగుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటేనే బిన్నె మక్కుతుందన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కచ్చపచ్చగానే దంచున్నా. మరి అంత మెత్తగా నూరలేదు, కచ్చపచ్చగానే అట్లా దంచి ఉన్నాను. చికెన్ వేంపుడుకు ఎప్పుడైనా పేస్ట్ కంటే ఇప్పుడు అట్లా కచ్చపచ్చగా దంచి పెడితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా అది కూడా పక్కన కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన అన్ని గరం మసాలాలు, గరం మసాలా, కడాయి మసాలా అంటాం కదా, అన్నీ మనం ఇప్పుడు చికెన్ కానీ మటన్కి కానీ ఏం వేసుకుంటామో మొత్తం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా పక్కన కలుపుతున్నాను. అది కూడా ఒక ప్లేట్లో రెడీగా తీసి పెట్టేస్తున్నా. దీనిలో మసాలా ఏం లేదండి. పసుపు, కారము, గరం మసాలా పొడి, ధనియా పొడి, కొద్దిగా మిరియాలు ఉంటే కూడా మిరియాలు కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో ఇప్పుడు నేను చూపించినట్టు దీనిలో ఉన్నది అన్ని మసాలా, కడాయి మసాలా మొత్తం అన్నీ వేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. అది కూడా కొద్దిగా బాగా కలర్ మారాలన్నమాట. కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కూడా వేసి కలిపేసి, మనం ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా దానిలో వేసి బాగా కొంతసేపు అట్లా కలిపేసేయాలి. మొత్తం దానిలో ఉన్న నీళ్ళు అన్నీ వచ్చేయాలి. ఒక్క నీళ్ళు కూడా దానిలో ఉండకూడదు. మొత్తం నీళ్ళన్నీ వచ్చిన దాకా మనం ఉడకపెట్టుకోవాలి. ఇది బాగా నీళ్ళు మొత్తం వచ్చిన తర్వాతనే మసాలా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ నీసు వాసన అన్నది ఆ నీళ్ళలోనే ఉండేది. ఆ మొత్తం నీళ్ళు డ్రై అయిపోవాలి అన్నమాట. ఆ తర్వాత నేను పక్కన తీసి పెట్టిన మసాలా ఉంది కదా, ధనియా పొడి, కారము, పసుపు, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. నేను ఇది నీళ్ళలాగా లేకుండా వేంపుడులాగా చేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా దానిలో వేసి కలిపేసి కొంతసేపు అట్లా మంట తగ్గించి అట్లా కొంతసేపు ఒక 15 నిమిషాలు అట్లా వదిలేసేయాలన్నమాట. సన్న మంటల్లోనే పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
చూడండి ఇట్లా కొంతసేపు అట్లా అడుగు మాడకుండా కొంతసేపు అట్లా కలిపేసేయాలన్నమాట. అట్లా కలిపేసి అట్లా మూత పెట్టి వదిలేసేయాలి కొంతసేపు. నీళ్ళన్నీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక గ్లాస్ నీళ్ళు వేస్తున్నా. ఎందుకంటే ముక్కలు కొద్దిగా నేను పెద్దదిగా కట్ చేసుకున్నాను, అది ఉడికేదానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసినాను అనమాట. చూడండి అయిపోయింది. అంతేనండి, సింపుల్ మసాలా. మసాలా ఏం వేయలేదు నేను, మామూలుగా డైలీ మన ఇంట్లో మనం వాడే మసాలానే, ఇంకా ఈ స్పెషల్ మసాలా అని ఏం లేదు దీనిలో. ఈజీగా బిన్నె చేసుకోవచ్చు. ఇంతేనండి చేసిన. ఉడికింది బాగా, ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నా వీడియో చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకో మంచి కొత్త వీడియో మళ్ళీ తీసుకొస్తాను. ఛానల్ పెట్టి 6 నెలలు అయిపోయింది, సబ్స్క్రైబ్స్ ఎక్కడ అంతే ఉంది, ఏం ఎక్కలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.